మాజీ మంత్రి కొడాలి నాని ఈయన స్పెషాలిటీ ఏంటో బహుశా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే ఉండి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్రస్ లేకుండా పోయాడు కొడాలి నాని. తాజాగా కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేకపోయాను, మరొక 6 నెలల్లో లేదా మరికొద్ది రోజుల్లో రాజకీయాల్లో మరలా తిరిగి గతంలో ఏ విధంగా అయితే ఉత్సాహంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి మొత్తానికి కొడాలి నాని రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీకి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, కొడాలి నాని మాజీ మంత్రిగా పనిచేసాడైనా వైసీపీలో ముఖ్యమైన నాయకులు ఒకరుగా ఉన్నాడంటూ చెప్పుకోవాలి. అయితే ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా కనపడి చాలా నెలలు అయిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 18 నెలల కాలంలో ఎక్కడా కనపడలేడు అసలు మనిషి. అనారోగ్యం, హార్ట్ సర్జరీ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు. ఎట్టకెళ్ళకి మొన్న కనపడి నేను మళ్ళీ వస్తాను, ప్రజల్లో ఉంటాను, ప్రజా సమస్యలు తీసుకుంటా అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఏంటండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం ఏంటంటే ప్రజల్లో అంటే నాకు అర్థం కాలే. అంటే వాళ్ళ తరపున నాయకుడిగా వాళ్ళతో ఉంటాడండి. అంటే మరి 5 ఏళ్ళు ఏం చేశాడు? నిద్రపోయాడా? 5 ఏళ్ళ తర్వాత 18 నెలలు ఎక్కడ ఉన్నాడు మనిషి? అంటే ఇప్పుడంటే హార్ట్ ఏదో అయిందనుకోండి, హార్ట్ లేని వాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో కదా. గుండె జబ్బులు వచ్చేది గుండె లేని వాళ్ళకి. అంటే అందరి విషయంలో కాదు, వైసీపీలోనే మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు మామూలు మనుషులు కదా, వాళ్ళు పాపం వాళ్ళకు వచ్చినా కూడా సహజంగానే వస్తుంది. ఈయనకి అసహజంగా వచ్చిందని. ఎందుకంటే ఒక గుట్కాలు వేసుకుంటూ ఒక ఉచ్చనీచం మరిచి బూతులు మాట్లాడి ఇప్పటికి కూడా పొగరు తగ్గలే. చూసారా, మధ్యలో తగ్గాడు, రిజల్ట్ రాగానే తగ్గాడు, రిజల్ట్ ముందు ఎగిరెగిరి పడ్డాడు, ఎన్నికల ఫలితాలు వచ్చాక తగ్గాడు, బాగా తగ్గి ఇప్పుడు మళ్ళీ లేస్తున్నాడు, నోరు లేస్తుంది. అంటే కంగారేం లేదు, ప్రతివాడికి టైం వస్తుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు, అది మనం చెప్పేది. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 6 నెలలు నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. ఏదో హైదరాబాద్ వచ్చాడు, బాంబే వెళ్ళాడు, బాంబేలో హార్ట్ సర్జరీ అన్నారు. అక్కడి నుంచి అసలు ఇండియాలో ఉన్నాడా లేదని సందేహం వచ్చింది అందరికీ. ఆ సందేహం తర్వాత మధ్యలో ఎప్పుడో ఒకసారి ఇలా మెరుపులా కనిపించాడు ఒకసారి కదా, మనందరికి గుర్తుంది. ఏదో మెషిన్ ఏదో పెట్టుకుని తిరిగాడు. ఇవాళ నిన్న సడన్గా ఎందుకు వచ్చాడు అనేది అందరికీ సందేహం. అంటే ఓ పక్క పరకామణి కేసు, ఇంకో పక్క మద్యం కుంభకోణం, ఇంకో పక్క అదేమంటారు కల్తీ నెయ్యి, మళ్ళీ నిన్ననేమో శాలువాల గొడవ వచ్చింది. సో ఇన్ని స్కాముల మధ్యలో ఈయన సడన్గా ఎందుకు మళ్ళీ మెరుస్తున్నాడో అర్థం కాల. అంటే ఇది అంటే ఏ రకంగా చెప్పాలో మనకు తెలియదు. ఓ పక్క పాప ఇవాళ బోర్గడ్డ అనిల్ గారు బోర్మని ఏడుస్తున్నారు. ఇన్ని నేపథ్యాల మధ్య ఇప్పుడు ఏంటి, కొడాలి నాని ఎందుకు, ఏం మాట్లాడాడు? ఇప్పుడు 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాను, మీ సంగతి తేలుస్తాను అంటున్నాడు. ఎవరి సంగతి? కూటమి సంగతి తేలుస్తాట. మీరు కూటమి సంగతి తేల్చేంత ఏమనాలి, మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మీ సంగతి తేల్చేశారు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎంత ఎగిరెగిరి పడ్డారు కొడాలి నాని మీరు. మరి అంత ఎగిరెగిరి పడితే మరి ప్రజలు మీకు ఎన్ని ఓట్లు వేయాలి? ఎందుకు వేయలేదు? ఎందుకు ఓడిపోయారు? మీరు ఏం చేశారో మీకు తెలుసు, ఆడవాళ్ళని ఎలా మాట్లాడారో మీకు తెలుసు, ఎంత నీచంగా మీరు ఆడవాళ్ళని మాట్లాడతారో తెలుసు. మీకు బూతులు మాట్లాడటం అనేది అది ఏదో అంటారు చూడండి, వెన్నతో పెట్టిన విద్య అని. మొత్తం మీకు కాదు, ముందు మీ జగన్మోహన్ రెడ్డికి మరి అది వెన్నతో పెట్టిన విద్య. మాట్లాడించడం ఆయనకి విద్య, మాట్లాడటం మీకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి మీరు ఎవరి కోసమైతే ఇవన్నీ చేశారో ఆ జగన్మోహన్ రెడ్డికి కూడా టైం దగ్గర పడింది జైలుకి వెళ్ళటానికి. అందుకని మీరు మళ్ళా వచ్చి ఓసారి కలిసి, అంటే ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారో లేదో టెస్ట్ చేసుకోవడానికి వచ్చారేమో నాకు తెలియదండి. ప్రజలు ఆల్రెడీ మర్చిపోయారు. గుడివాడ అనేది ఈరోజు కొడాలి నానికి అడ్డా కాదు, అది ఎప్పుడో పోయింది. ఎలక్షన్స్ ముందే మీరు పోగొట్టుకున్నారు. అంటే మీకుండే విలువని నేను చెప్తున్నా. ఎప్పుడైతే ఒక దళిత మహిళ మీద మీకు గుర్తుందా, అప్పుడు వీళ్ళు ఇబ్బంది పెట్టాడు ఒక మహిళని, వాళ్ళ పిల్లాడి విషయంలోనేదో. సో అందుకని మీరు అందరూ కూడా ఎస్సీల మీదే పడుతున్నారు చూడండి, అంటే వైసీపీలో ఎక్కువ శాతం. కాబట్టి కొడాలి నాని ఇవాళ వచ్చి మేము 6 నెలల తర్వాత వస్తాము, పాదయాత్ర చేపడతాడు జగన్మోహన్ రెడ్డి, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, మీ అంతు తేలుస్తాను. దేనికి అంతు తేలుస్తారు? ఇంకా మీ మాట తీరు మారకపోతే ఇంకా మిమ్మల్ని ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? మీరు ఎలా ఎంత అణకువగా ఎంత చక్కగా మాట్లాడాలి. ఇంత 6 నెలల క్రితం మీకు ఆపరేషన్ అయ్యి 6 నెలలుగా మీరు రెస్ట్లో ఉండి కూడా మీ మానసిక స్థితి మారలేదు, మీ ఆలోచన విధానం మారలేదు. మీరు మార్చుకోవాల్సింది అది. ముందు ప్రజల్లోకి రావాలంటే మీలో మార్పు మొదలవ్వాలి. ప్రజల్లో మార్పు ఆల్రెడీ వచ్చింది, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలో, కానీ మీరు అది అర్థం చేసుకోలేదు. 5 ఏళ్ళు మీరు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా 18 నెలలుగా కూడా మళ్ళీ వైసీపీ అలాగే కొనసాగుతోంది.
మీ లోపం మీరు సరిదిద్దుకోవట్లా, నేను అది చెప్తున్నా. మిమ్మల్ని వస్తాను, కొడతాను, తిడతాను, తంతాను అంటే ప్రజలు ఈసారి మామూలుగా ఉండదు పరిస్థితి. తిరగబడితే ఇంకంతే కదా. దేనికి కొడతారు, ఎవరిని కొడతారు, ఎవరిని తిడతారు, ఏం చేస్తారు మీరు, కూటమి సంగతి ఏం తేలుస్తారు, అసలు మనకి అర్థం కావట్లేదు. వీళ్ళ మాటలకు అర్థం ఏంటో వాళ్ళే విడమర్చి చెప్పాలండి. బికాజ్ ఇప్పుడు పద్ధతిగా వెళ్తోంది రాష్ట్రం, అంటే నాశనం చేయడానికి వస్తామంటారా వీళ్ళు? అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడం మేము చూడలేము, మేము తెలుగు వాళ్ళమే కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు అనేది వీళ్ళ నినాదమా, మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇవాళ కొడాలి నాని అనే అతను వచ్చి మాట్లాడితే ప్రజలకు వినేంత ఓపిక లేదండి. వీళ్ళందరి ప్రెస్ మీట్లు కాదు పెట్టాల్సింది వీళ్ళు. ఫస్ట్ వీళ్ళని వీళ్ళు సంస్కరించుకుని వీళ్ళ మాట తీరు కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, లేదు రాజకీయంగా వాళ్ళ ఆ దృష్టికోణం ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చుకోవాలి వాళ్ళు. లేకపోతే 11 సీట్లు కూడా రావు వాళ్ళకి. కాబట్టి కొడాలి నాని వచ్చేసాడు, ఇంకేముంది, వైసీపీ మళ్ళా ఏదో అంటే జోష్లో ఉంది, ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, పాదయాత్ర చేసేస్తాడు, ప్రజల్లో ఉంటాడు, మీ సంగతి తేల్చేస్తాడు. ముందు మీ సంగతి ఏంటో మీరు చూసుకోండి, మీ ఆరోగ్యం ఏంటో మీరు చూసుకోండి. 6 నెలల తర్వాత కదా ఈలోగా ఏమవుతాయో ఈ కేసులన్నీ ప్రూవ్ అయ్యి మీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే మరి మీరేమవుతారో ఆలోచించుకోండి. కొడాలి నాని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.